హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి రొయ్యలు ఇంకా చిగురు కర్రీ అండి. ఫస్ట్ నేను రొయ్యల్ని రోస్ట్ చేసుకుంటున్నాను. రోస్ట్ చేసుకున్న తర్వాత కడిగి పక్క పెట్టుకుంటాం. చూడండి, మళ్ళీ స్టవ్ తీసుకొని కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని మనం రొయ్యల్ని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇట్లా మంచిగా గోల్డెన్ కలర్ ఫ్రై చేసుకుంటే మంచి క్రిస్పీ అవుతాయి. ఇప్పుడు ఇది ఒక బౌల్లో తీసుకొట్టేసుకుందాం. ఫిష్ ఫ్రై చేసిన దాంట్లోనే ఉల్లిగడ్డలు వేసేసుకుందాం. ఇప్పుడు ప్రాన్స్ ఫ్రై చేస్తాం కదా, అందులోనే ప్రాన్స్ వేసుకొని కర్రీ చేసుకుందాం. ఆనియన్లో కొంచెం సాల్ట్ వేసి మగ్గిస్తున్నాను. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆనియన్ గోల్డెన్ కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసేసుకుందాం. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం వేసుకున్నాను. ఇది మంచిగా కలుపుకోవాలి. మిక్సీగా ఒక 1 minute అలా పెట్టేసి, అంటే పచ్చివాసన వల్ల కారము, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన వేదాకా మంచిగా ఒక 1-2 minutes పెట్టేసి మనకి గ్రేవీ కావాల్సినంత వాటర్ వేసేసుకుందాం. చూడండి, నేను ఒక గ్లాస్ సగం పోసుకున్నాను. అంటే ఒక గ్లాస్ వాటర్ పోసి మళ్ళీ సగం వాటర్ పోసాను. ఇది నేను ఇప్పుడు మూత పెట్టి మంచిగా మరగనిస్తాను అనమాట, కొంచెం గ్రేవీ లాగా చిక్కగా కావడానికి. చూడండి, వాటర్ కొంచెం తగ్గిపోయి కొంచెం గ్రేవీ చిక్కగా పడింది కదా. ఇందులో మనం చింత చిగురు వేసేసుకుందాం. చూడండి, చింత చిగురు వేసేసుకొని కలిపేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ చింత చిగురు కూడా మంచిగా అందులో ఉడికి ఇంకా దగ్గరికి అయినాక అప్పుడు మనము ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యలు వేసేసుకుందాం. ఇంకా దగ్గర కావాలి మంచిగా. ఇప్పుడు ఇందులో రొయ్యలు వేసేసుకుందాం. కూర కొంచెం దగ్గరికి అయింది కదా కర్రీ. ఇప్పుడు రొయ్యలు ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యలు వేసేద్దాం. చూడండి, కర్రీ దగ్గరికి పడింది కదా. ఇప్పుడు గరం మసాలా కొత్తిమీర వేసేసుకొని సర్వింగ్ బౌల్ తీసేసుకోవడం. ఇంకా రెడీ టు ఈట్. కొత్తిమీర వేసేసుకొని కలిపేసేసుకొని ఒక 5 minutes అలా పెట్టేసి తీసేసుకోవడం సర్వింగ్ బౌల్కి. చిగురు ఎండు రొయ్యల కూర అండి, చాలా బాగుంది, క్రిస్పీగా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చింతపండు వేయకున్నా పర్వాలేదు, పులుపుకి చింత చిగురు వేసాం కాబట్టి సరిపోతుంది. ఉప్పు కారం కరెక్ట్ వేసి వేసుకోవాలి. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ గంటని గట్టిగా కొట్టండి. బాయ్ అండి అందరికీ.